తప్పకుండా వెళ్ళాలి. తప్పకుండా మీరు గొప్పగా ఇవాళ ఇక్కడ పద్మశ్రీ గారు ఉన్నారు, అంత ఎత్తుకు మీరందరూ ఎదగాలని కోరుకుంటూ ఈ గొప్ప కార్యక్రమాన్ని మరికొద్ది క్షణాల్లో స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఆడబిడ్డలంతా కూడా లేచి దీపాలు ముట్టించుకుంటారా? ఓకే, స్టార్ట్ చేయండి అమ్మా. ఓకేనా? భయమద్దమ్మా, భయమద్దు. ధైర్యంగా ఏమాత్రం బిడియం లేకుండా, భయం లేకుండా గొప్పగా చేయండి. ఓకేనా? సౌండ్ ఏంటి మీకు అపసిద్ధమే కదా? వచ్చినటువంటి ప్రేక్షకులకు ఒక్కసారి నా విజ్ఞప్తి, అత్యంత గొప్ప భక్తి శ్రద్ధలతో అన్నీ కూడా భక్తి పాటలకే జరిగారు. వీళ్ళందరూ కూడా అధ్యాపక బృందం, అదేవిధంగా 108 మంది ఆడబిడ్డలు, 4 గ్రామాలు. వాళ్ళను అభినందించవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ
గొప్ప ప్రదర్శనకు సిద్ధమవుతున్నటువంటి శివుడి పాట, ఆ శివుడి పాటకు సిద్ధమవుతున్నటువంటి ఆడబిడ్డలు ఛాతి నిండా పీల్చుకొని ఆ మహాదేవుని యొక్క ఆశీస్సులు మీకు నిండుగా మెండుగా ఉండాలని చెప్పి రెండవ పాటకు సిద్ధమవుతున్నటువంటి సౌండ్ ప్లీజ్. చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, పిండ బ్రహ్మాండాలు నిండినోడా. చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, పిండ బ్రహ్మాండాలు నిండినోడా. నీ అంత లేనిదే జీవైన గుట్టలే, నరులకు అందరినీ లీలలు చేస్తాలులే, లీలలు చేస్తాలులే. గొప్పుల గంగమ్మ, భక్తుల పార్వతమ్మ, ఇద్దరు సతుల ముద్దుల ముక్కంటేశ్వరుడవే, ముక్కంటేశ్వరుడవే. నిజొక్క పొట్టులు దండి నైవేద్యాలు మనసారాన్ని ముందు పెట్టినవే, కైలాసవాసుడ కరుణాల దేవుడ కరుణించమని నిన్ను వేడుకుంటావే. విలోక పూజుడా, త్రిశూలధారుడా, పంచభూతాలకు అధిపతివి నీవురా, అధిపతివి నీవురా. శరణని కొలిచిన వరములనిచ్చేదవా, అభిషేక ప్రియుడా, అద్వైత భాస్కరుడా. దేవాను దేవుళ్ళు మెచ్చినోడా, ఒప్పు జక్కుల పూజలు అందినోడా, అనంత జీవకతి ధరినోడా, నీవు ఆత్మలింగాని రమాయలోడా. కోటి లింగాల దర్శనమిచ్చేటోడా, పురవై వీరన్న వైదరికి చేరినోడా, నటరాజ నాట్యాలు ఆడేటోడా, నాకు పామును మెడ చుట్టూ చుట్టినోడా. నాగభరణుడా, నంది వాహనుడా, కేదారి నాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమశంకర, ఓంకారేశ్వర, శ్రీకాళేశ్వర, మహారాజరాజేశ్వర. ఎన్ని కొండాలు ఏలేటోడా, అడ్డపట్టు శంకరుడా, చోర పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసే జంగముడా. కంఠాన గరళన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, పిండ బ్రహ్మాండాలు నిండినోడా. ఓం నమ శివాయ చెప్తా ఉంటారు. కాబట్టి సాక్షాత్తు వీరాచల జీడికంటి రామచంద్ర స్వామి
జీడిగడ్డి సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో మనము మన ఆడబిడ్డలు మొట్టమొదటిసారిగా నేర్చుకొని ఇక్కడ అడుగులు కదుపుతున్నటువంటి నేపథ్యంలో ఆ రాముని పాటకు అందమైనటువంటి సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి రాముని పాటకు నిజంగా ఎంత అంటే గూస్ బంప్స్ అంటే రాముడు వచ్చి నిజంగా అక్కడ ఎక్కడో ఆడుతూ ఉంటాడు మీ మధ్యలో. నిజంగా రాముడు తన్మయత్వంతో సిగాలు ఊపుకుంటే మనకు ఎంత గొప్పగా మన ఇల్లు ఎంత బంగారం అవుతుందో అట్లాంటి గొప్ప పాట వేప చెట్టుకు ఉయ్యాల కట్టి ఊపేటందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి అమ్మా తొందరగా వెళ్ళాలి. రెడీనా? రెడీనమ్మా? రెడీయా? బాగా ధైర్యంగా Yeah.
ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ 15వ రోజు వచ్చాను. దీనికి దానికి తేడా మాకు ఇక్కడ చాలా కనబడుతుంది. నేను ఫస్ట్ రోజు వచ్చానని చెప్పి ఏం చెప్పానండి మీకు అందరికీ, రవణ ఏం చెప్తే ఆ పని చేయండి అంటే. రవణ చెప్పిన దానికన్నా మీరు బాగా పనిచేశారు, బాగా వర్క్ చేశారు. మీ పర్ఫార్మెన్స్ చూస్తే అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉత్సాహం వచ్చింది. మిమ్మల్ని ఇంకో కొంచెం ముందుకు పోయి ఏమన్నా ప్రోత్సాహం చేయించడానికి అందరికీ ఆశ కలగాలి. నెక్స్ట్ మనం కూడా నేర్చుకోవాలి. ఈ కోలాట మాట అంటే కనీసం కొందరు ఏమనుకునేదంటే చేద్దామా వద్దు, మన ఇంట్లో నుంచి పంపించారు కావచ్చు, అది అమ్మాయిలు ఇబ్బంది పడడు కానీ పెళ్ళైన వాళ్ళు కానీ ఇబ్బంది పడడం కానీ చూశాను నేను. ఇవాళ దానికి తేడాగా కనిపించడానికి మీకు అందరికీ ఇదే నిదర్శనం. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే ఎవరైనా ఒక మహిళ అనే టైంలో ఏ పనైనా చేసుకోవచ్చు, దేనికి వెనుకబడొద్దు. ఒక మహిళ అనే టైంలో దేనికి వెనుకబడొద్దు, ఏ పనైనా చేయొచ్చు. వచ్చే రోజులన్నీ మహిళయే. దానితో కూడా మీరందరూ ప్రతి ఒక్కటి నేర్చుకోవాలని మీ అందరిని చూసి మీ పక్క వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయించడానికి మీకు రవణ ఎప్పటికీ తోడుగా ఉంటాడు. మాలాంటి నాయకులం కానీ మేము కానీ ఎప్పటికైనా మీకు ప్రోత్సహించడానికి కానీ మీకు ఇలాంటి స్టేజ్లు ఒకటి మీకు అదృష్టం ఏంటంటే ఈసారి ఫస్ట్ టైం మన దగ్గర రాములవారి దగ్గర మీరందరూ నేర్చుకున్నారు. రాములవారి ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయి. ఇక దాని ఇవాళ మన రాములవారి దగ్గర మనకు నేర్పించడానికి ఆయన ముందుకు వచ్చాడు. మనం సహకరించినాం. మన ఊర్ల నుంచి కాకుండా కూడా పక్క ఊర్ల నుంచి కూడా మనం అందరిని తెప్పించుకున్నాం. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. బాగా చేశారు. ఇంకా ఇలాంటి ఎన్నెన్నో చేయాలి. మా ముందుకు అలా చేయడానికి మా సహకారము, రవాణా సహకారం ఎలా ఉంటుంది. రవాణా నా కోరిక ఒకటే, ఇలాంటి పాటలన్నీ స్థాయికి మీరు అనుకున్న స్థాయికి వెళ్ళగలుగుతారు వీళ్ళందరూ. అదొకటి గుర్తుపెట్టుకోండి అన్న. వీళ్ళకి ఫస్ట్ మన పాటలే కాకుండా పక్క రాష్ట్రాలకు పోయి చేసేంత ఉండడానికి కూడా వాళ్ళ పాటలు కూడా నేర్పించండి. ఫస్ట్ మనం భాష నేర్చుకోండి. రవాణాతో మీరు ఎన్ని రోజులు ఉన్నా కానీ మీ కష్ట సుఖాలు చూసుకుంటాడు. మిమ్మల్ని తీసుకుపోయినాక మిమ్మల్ని ఏమి ఉత్తగా తీసుకురాడు. మీకు దానికి ప్రోత్సాహాన్ని ఇచ్చుకుంటూనే తీసుకొచ్చుకుంటాడు. దాన్ని మీరు అందరూ ఎప్పుడు అన్న చెప్పినట్టు వినుకుంటా మాదందరి నుంచి సహకారాలు ఎప్పటికీ ఉంటాయి. మీరు అందరు ఇలా బాగా నేర్చుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అంటే రెండు విధాలుగా అక్కడ మీ ఇంటి నుండి మీకు సహకారం ఉంది, గురువులుగా మా సహకారం ఉంది, ప్రజాప్రతినిధుల నుండి వారి సహకారం ఉంది. ఇవాళ వాస్తవానికి మన ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చేది ఉండే వారు కూడా మెసేజ్ పెట్టారు. నా సహకారం ఎప్పటికీ ఆడబిడ్డల మీద ఉంటుందని మరీ చెప్పమని చెప్పారు. వారికి మరొక ప్రదర్శనగా వారికి ఈ ప్రదర్శన చేసి చూపేటువంటి గొప్ప అవకాశాన్ని నేను కొట్లాడైనా తీసుకొస్తాను మీ గురించి. థ్యాంక్ యూ మా. పెద్ద నమస్కారం.
నా పేరు గుల్లెన్ మాధు, ఒగ్గు కళాకారుల రాష్ట్ర సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నా. అయితే ఒకానొక టైంలో రమణాసురుని చంపడానికి ఎవరి వల్ల కాలేదంట. ఎందుకంటే అతనికి ఒక వరం ఉంటుంది, ఎవరు కూడా చంపలేరు. కత్తి అందు, బల్లెమందు, బావి అందు, భూమి అందు, ఆకాశమందు, మార్గ మధ్యలో అందు ఎవరు కూడా ఆయనను చంపే లేదు వాళ్ళకు. అయితే పార్వతీని పోయి అడుగుతారు దేవతలంతా పోయి, మునులు దేవతలు. ఆమె ఆదిశక్తి ఏమంటదంటే, నేను 9 రోజులు చండీయాగం పెట్టుర్రి, 9 రోజులల్లా ఒకరోజు అన్నపూర్ణాదేవిని అంటే అమ్మనైతే అందరికీ అన్నం పెడతా, ఒకరోజు బాల త్రిపుర సుందరి, ఒకరోజు చిన్న పిల్లలుగా తయారయ్యి పిల్లలందరిని ఆడిస్తా. అంటే రమణాసురుడు మహిషాసురుడు అంతటి బాధ పెట్టినట్టు. అప్పుడు ఆది పరాశక్తి 9 రూపాయలు ఎత్తితే ఆమె 9 నేత్రాలు 9 రూపాయలు ఇట్లా ఈ ప్రకారంగా మీరు ఆడుతుంటే ఆదిశక్తులు ఆడినట్టు అనిపిస్తుంది. అంటే మాకు ప్రత్యేకంగా పరోక్షంగా చుక్క సత్యయ్య గారు తయారు చేసిన బాణాలం మేమంతా. అందులోపల నేను నచ్చిన శిష్యుణ్ణి, ఆయన తయారు చేసిన బాణాన్ని, అంతకంటే నచ్చిన శిష్యుడు ఆయన రమణ గారు. అయితే శక్తి రూపము ఆమె ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీ స్వరూపం ఉంటుంది. ఆడివాళ్ళు శివుడు ఏమంటాడంటే పార్వతి ఆడవిల్లనే అష్టలక్ష్మి, ఆడవిల్లనే విజయలక్ష్మి, ఆడవిల్లనే సంతానలక్ష్మి, ఆడవిల్లనే ఆది పరాశక్తి అని పార్వతికి చెప్తాడు. పార్వతి మాట దాటి ఆయన పోలేడు. ఇప్పుడు కూడా మీరు ఇంత 15 రోజులల్లా ఈ కళను పూర్తి చేసిరంటే మీ పిల్లల సహకారం, మీ భర్తల సహకారం, మీ ఊరు వాళ్ళ సహకారం, ఇలాంటి పెద్దల సహకారం ఉండబట్టినే మీరు ఇచ్చేసారు. నేను ఒక పాట పాడతా. శ్రీలక్ష్మిని మైమలే గౌరమ్మ చిత్రమై తోసునమ్మ, గౌరమ్మ చిత్రమై తోసునమ్మ, గౌరమ్మ భారతీ సరివై బ్రహ్మటిల్లాలు వై పార్వతీదేవి వై పరమేశ్వరాని వై పరగ శ్రీలక్ష్మయ్యు గౌరమ్మ భార్య వైతి హరునికి, గౌరమ్మ భార్య వైతి హరునికి, గౌరమ్మ ముక్కోడి దేవతలు చక్కాని కాంతలు మక్కువతో నిలువల్చి పెక్కు నోములు నోచి ఎక్కువ వారైరిగా గౌరమ్మ, ఎక్కువ వారైరిగా గౌరమ్మ. అమ్మ తెల్లవరి బియ్యము మల్లె ముద్దలు లేక తెల్ల వజ్రంబులు ముల్లోకముల నేలు, అమ్మ తల్లిని దంతములే గౌరమ్మ, దానిమ్మ బీజములే గౌరమ్మ. నిగనిగాయనేటి నీనవు నము చూచి జగతి పున్నమి నాటి చంద్రుని ఓడించు, అమ్మ కంచు మెంటలు జల్లునా గౌరమ్మ, పల్లంగా నడిపించవే గౌరమ్మ. అమ్మ భారతీ సతివై బ్రహ్మకిల్లాలు వై పార్వతీదేవి వై పరమేశ్వరాని వై పరగ శ్రీలక్ష్మయ్యు గౌరమ్మ, అమ్మ భార్య వైకి హరునికి గౌరమ్మ. బంగారి గుళ్ళ పేరు గౌరమ్మ, దొంగలెవ్వరు దోసిరి గౌరమ్మ, అమ్మ దొంగతో దొరయందునా గౌరమ్మ, మందితో భయమందునా గౌరమ్మ. గంటల ఒడ్డాలనే గౌరమ్మ, జంట 30 చిరుకలే గౌరమ్మ. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ. అమ్మ గుమ్మెడి పువ్వొప్పునే గౌరమ్మ, గుమ్మెడి కాయొప్పునే గౌరమ్మ. గుమ్మెడ మూసింది గుమ్మెడ గాసింది గుమ్మెడ కొనలన్నీ ఆకాశమంతా కలిగి మొలకల్లారా. అంబ నీలంబి గాజులు నిమ్మ శ్రీమేడలు ఈ నోము నేను చదా గౌరమ్మ, నా నోము నాకియ్యవే గౌరమ్మ, నా నోము నాకియ్యవే గౌరమ్మ. కల్లార పాడ చిలుకల్లార కన్నయ్య గుడ్లార కలిగి మొలకల్లార. అమ్మ నీలంబి గాజులు నిమ్మ శ్రీమేడలు ఈ నోము నేను చదా గౌరమ్మ, నా నోము నాకియ్యవే గౌరమ్మ, నా నోము నాకియ్యవే గౌరమ్మ. బంగారి గుండ్ల పేరు గౌరమ్మ, నీకెవ్వరు ఇచ్చిరి గౌరమ్మ, నీకెవ్వరు ఇచ్చిరి గౌరమ్మ. అంటే 60/40 వేదిక మీద, ప్రెస్ వేదిక మీద మీరు గొప్పగా
ఈ 4 పాటను అర్ధగంట పాటు వేములవాడ వేదిక మీద ప్రదర్శన చేయబోతున్నారు. వేములవాడ మీద ప్రదర్శన చేయబోతున్నారు. ఇది మీకు దక్కినటువంటి గొప్ప గౌరవంగా భావించండి. మీ ఇంట్లో కూడా చెప్పండి. 8 తారీఖు నాడు సిద్ధమా? 8 తారీఖు నాడు లింగోద్భవ సమయంలో మీ ప్రదర్శన ఉన్నది. ఎంత గొప్ప అదృష్టం అది. కాబట్టి మనం చేసేదంతా మనం చేస్తే మిగిలింది ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. కాబట్టి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుందమ్మా. ఆ నమ్మకంతోనే ఉండండి. ఇక్కడ నేనొక్కనే కాదు, ప్రతి ఒక్కరు కూడా మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి, మీ బాటలలో ముళ్ళున్నా, రాళ్ళున్నా, గుంతలున్నా, ఏమున్నా మా చీరతో తీసేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. మీ కుటుంబ సభ్యులకు రుణపడి ఉండండి మొదటగా. ధన్యవాదాలమ్మా. భారతావధానిలో మరి అన్నదాతయ్యని పేరుగాంచిన తెలంగాణ గడ్డలో కష్టించి పనిచేసే నా కన్న తరులారా, చెప్పే విషయాలను క్షుణ్ణంగా విలుచున్నటువంటి నా చెల్లెల్లారా, ఆత్మవిశ్వాసంతో బోనాల కోలాటం ఆడుతున్నటువంటి ఓ అక్కలారా, నా తల్లులారా, నా చెల్లెలారా, పెద్దలారా, వేదిక పైన పెద్దలారా, మీ మరి ముందున్నటువంటి వచ్చినటువంటి పెద్దలారా, మీ అందరికీ నా కళాభివందనాలతో కవితాభివందనాలు. ఈ పూట నా నోట ఒక పాట, అదే రవ్వన్న పాట, అదే రవ్వన్నకు డాక్టరేట్ వచ్చినటువంటి డాక్టరేట్ పాట. డాక్టరేట్ ఎందుకు వచ్చింది అనే పాటను ఈ పూట నా నోట. చక్కని జిడికల్లను శ్రీరాముని దండమన, చక్కని జిడికల్లను శ్రీరామునికి దండమన, చక్కని జనకామను జిల్లాగన కీర్తన, బోనల కోలాట మాట వైభవమును చూడన, బోనల కోలాట మాట వైభవమును చూడన. ఒక్కు కథలు పిహెచ్డి ఒక్కు రవణ చేసన, ఒక్కు కథలు పిహెచ్డి ఒక్కు రవణ చేసన, ఒక్కు కథలు డాక్టరేటు గవర్నరు ఇచ్చన, ఒక్కు కథలు డాక్టరేటు రవణకు ఇచ్చన. మూడు కళాకారులు కన్న చక్కటి జనకామగడ, భాగవతము రాసినట్టి బంగారపో తన్నగడ, పాలకురికి సోమన కవి పండితున్ని గన్నగడ, పాలకురికి సోమన కవి పండితున్ని గన్నగడ. ఒగ్గు కళా సామురాటు సుక్కాసన్నగడ, ఒగ్గు కథలు పియ్యచుడి, ఓ ఒగ్గు కథలు పియ్యచుడి, ఒక్కూరవు అన్నగడు. కళానంతా కటకంచి పాపన్నను అన్నగడ్డ. చక్కని జనగామనో జిల్లాగన కీర్తన, చక్కని జనగామనో జిల్లాగన కీర్తన. బోనల కోలాట మాట, బోనల కోలాట మాట వైభవమును చూడన, బోనల అతి చిన్న వయసైనా ఇంత ఉన్నతమైన జ్ఞానం ఆ దేవుడు ఇచ్చిన వరం రవణకి. ఇంతకు ముందు ఎక్కడైనా కొత్తగా పెళ్ళైన పిల్లలు కానీ, చదువుకున్న పిల్లలు కానీ ఊర్లలో బోనం ఎత్తుకోవాలంటే సిగ్గుపడే వాళ్ళం. లేకపోతే బతుకమ్మ ఆడాలంటే కూడా కొంచెం బిడియం సిగ్గుపడేవాళ్ళం. ఎవరైనా చూస్తే ఏమన్నా. అట్లాంటి వాళ్ళకి ఈ మండలంలో కాకుండా రాష్ట్ర స్థాయిలో దేశ విదేశాలల్లో మిమ్మల్ని పరిచయం, ఒక దేవుడు ఏదన్నా మంచి చేయదలుచుకున్నప్పుడు ఒక వ్యక్తి ద్వారా ఎన్నుకొని ఆ వ్యక్తి చేత ఆ పనులు చేస్తాడట. ఆ దేవుడే రవణకి ఆడపిల్లలకు నిజంగా అన్న అంటే అర్థం వచ్చేటట్టు రవణను నిజంగా ప్రతి ఇంటికి మనందరికీ కూడా తోబుటు కంటే ఎక్కువ ప్రేమ, ఆప్యాయత, మీలో మనోధైర్యాన్ని నింపి మీకు ఇంత మంచి మాకు చూస్తుంటేనే అనిపిస్తుంది నిజంగా కూడా ఇంత మంచి కళ ఇన్ని రోజులు ఆడపడుచులలో దాచుకుని దాన్ని వెలికి తీసిన రవణ గారికి ఈ సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు కూడా భగవంతుడు రామచంద్ర స్వామి సన్నిధిలో నిజంగా భక్తి పార్వశంతో ఫస్ట్ దేవుడి పాటలు చూసినప్పుడు కళ్ళకు నయనానందం. అంటే నిజంగా ఇది అర్థం వచ్చేటట్టు అక్క చెల్లెళ్ళు చాలా క్రమశిక్షణతో డ్యాన్స్ వేశారు. ఎప్పటికీ మీ సపోర్టు
మీకు ఇక్కడ వేదిక మీద ఉన్న మేడం కావచ్చు, అందరి పెద్దల సపోర్టు, వారితో పాటు ఉడత భక్తిలాగా ఎక్కడన్నా మీకు ఎప్పుడన్నా కష్టకాలంలో అక్క అంటే నేను ముందు ఉంటానని, అట్లాగే రవణ నిజంగా వాళ్ళ తాత నుండి జీన్స్ అట్లా వస్తాయి. ఆ తాతగారు పేరు ఇప్పుడు గిన్నిస్ బుక్లో ఒక వరంగల్ జిల్లా, అందులో లింగాల్ గన్పూరు దేశ విదేశాలలో కూడా చుక్క సత్తయ్య గారు అంటే మారుమోగుతుంది. అదే కుటుంబంలో పుట్టిన రవణ గారికి నిజంగా మనస్ఫూర్తిగా ఆడపిల్లగా గాడ్ బ్లెస్ యూ అన్న. ఇట్లాగే మీ సపోర్ట్ మా అందరికి కావాలి. అక్క చెల్లెలకి ఇంకా ఇంకా ముందుకెళ్ళి వాళ్ళను దేశ విదేశాలలో కూడా వాళ్ళ ప్రోగ్రామ్ ఇచ్చేటట్టు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని, అట్లాగే నా ఆడపిల్ల ఆశీర్వాదం కూడా మీకు ఇస్తూ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా యొక్క పాదాభివందనలు. వేదికపై ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, మరి మా పద్మశ్రీ గడ్డం సమ్మయ్య గారికి, ఈనాడు ఇప్పుడు నాకు తెలిసినటువంటి శిక్షణ శిబిరాలు రవణ గారు నిర్మించినటువంటి దాదాపుకు ఒక 1500 మంది కావచ్చు మన జీడికాల్లో నిర్మించినటువంటి శిక్షణ శిబిరంతో 15 రోజుల పాటు శ్రమను వాటితో మనకు అనుకూలంగా రంగరంగ వైభవంగా ఈ శ్రీరామచంద్ర స్వామి ఆశీస్సులతో ఇక్కడ మనం పూర్తి చేసుకోబోతున్నాము. ఇప్పుడు అన్నగారు చెప్పిన విధంగా మహాశివరాత్రి రోజు వేములవాడలో ప్రదర్శించి ఘనవైభవంగా మీరు గొప్పగా ప్రదర్శన చేసిండ్రు, మంచిగా చేసిండ్రు, మంచిగా తీసుకుపోయి మంచిగా తీసుకుని వస్తుంది. అది మా బాధ్యత. ఇక ఇంకా చాలా కార్యక్రమాలలో మీరు పేరు తెచ్చుకోవాలని, మంచి మంచి ప్రోగ్రాం చేయాలని, మన రాష్ట్రంలోనే కాక బయట రాష్ట్రాలకు కూడా వెళ్ళి ప్రదర్శించాలని, మరి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కళాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా పోచమ్మకు పోతరాజు ఎక్కడం నేను కానీ, సీనన్న కానీ, పరశురామన్న కానీ, అక్కడ మా మనోహర్ కానీ, ఇంకా మా మదన్న కానీ, ఇట్లా కళాకారులు చాలామంది ఉన్నారు, మా ధర్మన్న కానీ, వీళ్ళందరూ కూడా మీకు అడుగడుగున ఆ రక్షణగా, ఒక తమ్ముడి రక్షణగా, ఒక అన్న రక్షణగా మీకు వండుకుంటూ, ఎందుకంటే ఆడబిడ్డలు ఇంటి నుండి బయటికి వెళ్తేనే ఎన్నో అనుమానాలు, ఎన్నో ఆపదలు. ఇంటి నుండి బయటికి వెళ్ళినటువంటి ఆడబిడ్డ అంతే జాగ్రత్తగా ఇంటికి వస్తుందా లేదా అని చెప్పి తల్లి గుండెల నిండా బాధ ఉంటుంది. అందరికీ ఎరికే, ప్రతి ఇంటింటి రామాయణం ఇది. కాకుంటే మేము పోచమ్మకు పోతరాజు ఎంత కఠోరమైనటువంటి రక్షణకు ఉంటాడో, మేము రాజస్థాన్ వెళ్ళినప్పుడు ఆడబిడ్డలు 25 మంది వచ్చేవారు. రాజస్థాన్, ఇక్కడ కాదు అక్కడ కాదు, రాజస్థాన్కు. మేము పని కట్టుకొని ఒక ఇద్దరం సపరేట్గా, ఒక రక్షకుడుగా, ఒక బాడీ గార్డ్స్గా మేము ఎప్పుడు ఫీల్ కావమ్మా. ఎందుకంటే మీ ఆత్మాభిమానమే మా ఆత్మాభిమానం, మీ అస్తిత్వమే మా అస్తిత్వం, మీ యొక్క మీ ఇంటి గౌరవం కాపాడేది మీరు, మీ గౌరవాన్ని కాపాడేది మేము. కాబట్టి మీరు నిరభ్యంతరంగా, నిర్భయంగా, నిర్మోహమాటంగా, మీరు హ్యాపీగా మీ ఇంటి వాళ్ళ ఆశీర్వాదాలతోటి భాషా సాంస్కృతిక శాఖ పక్షాన కావచ్చు, సంగీత నాటక అకాడమీ పక్షాన కావచ్చు, 7 జోనల్ సెంటర్లు ఉన్నాయి, 7 జోనల్ సెంటర్ల పక్షాన కావచ్చు, విశాలమైనటువంటి సముద్రం మనకున్నది, ఈదేటువంటి సముద్రం అంతా మనకున్నది. కాబట్టి అంత విశాలమైనటువంటి సముద్రాన్ని మీరు వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నారు. ఎప్పుడు కానీ అనగననగ రాగమతి శైలు చుండు, తినగవేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరులోన విశ్వదాభిరామ వినురవేమన్నారు. ఇవాళ మనం నేర్చినాం కదా అని చెప్పి మళ్ళీ రేపు మన కోలలు తీసుకొని పోయి ఇంట్లో పెట్టి సప్పుడుగా కొంటుకుంటే కాదమ్మా. ఎల్లుండి 8వ తారీఖు అత్యంత గొప్ప ప్రదర్శన ఉన్నది. ఇక్కడ ఎంత గొప్పగా, ఎంత ధైర్యంగా, ఎంత నిండుదనంగా చేసినామో
అంతకు రెట్టింపుగా శివరాత్రిలో మీరు చేసి సుమారు 2 లక్షల మంది ప్రేక్షకులు అక్కడ వస్తున్నారు. 2 లక్షల మంది ప్రేక్షకులు చప్పట్లు కొడితే ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆ 2 లక్షల మందిలో ఒక్కరు చప్పట్లు కొట్టకపోయినా అది మన లోపంగా భావించాలి. 2 లక్షలకు 2 లక్షల మంది చప్పట్లు కొట్టే విధంగా మన ప్రదర్శన ఉండాలి. మనల్ని నమ్మి పంపిస్తున్నటువంటి మన గ్రామానికి, మన అన్నదమ్ములకు, మన అక్క చెల్లెళ్లకు, మీ భర్తలకు కావచ్చు, మీ తల్లిదండ్రులకు కావచ్చు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజా ప్రతినిధులకు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి కావచ్చు, మన ముఖ్యమంత్రి గారి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఈ పెద్దలు కావచ్చు, వీళ్ళందరి గౌరవం కూడా మీ నృత్యం మీద ఆధారపడిందమ్మా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవాళ ఎంత ధైర్యంగా చేసిర్రో, ఎంత గుండె నిబ్బరంతో చేసిర్రో, ఎంత ఆత్మగౌరవంతో చేసిర్రో అంతకు రెట్టింపుగా ఆ రోజు ప్రదర్శన చేసి మన లింగాల గణపురం గడ్డ పేరును అక్కడ వేములవాడ గడ్డ మీద, ఎందుకంటే ఆ రోజు ప్రపంచమంతా చూస్తుంది కాబట్టి ఆ విషయం మర్చిపోకండి దయచేసి. అక్కడ ఉంటాడు ఎల్లమ్మ తల్లి పుత్రుడు మనోహర్ను స్పందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పిలువగానే ఏ యొక్క ప్రోగ్రాం అయినా కూడా రవణ్ అంటే నా యొక్క తోటి మిత్రునిగా, నా ఇంటి బంధువుగా, అన్ని విధాలుగా ఏ దాంట్లోనైనా నేను ముందుంటా అని చెప్పేసి మనకు పార్టీ తరఫున కానీ ఎన్ని విధాలుగా అయినా నా సహాయం అందిస్తా అని చెప్పేసి వచ్చినటువంటి మేడం చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మీరందరూ ఈరోజు ఇంత తక్కువ సమయంలో ఇంత మంచి విన్యాసాన్ని నేర్చుకునేందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విన్యాసాన్ని మీరందరూ ఒక్క నిమిషం శ్రద్ధగా వినాలమ్మా. ఈ విన్యాసాన్ని మీరు నేర్చుకున్నారంటే ఇందులో చాలా పట్టుదలతోటి, చాలా కృషితోటి మిమ్మల్ని తయారు చేయాలి తప్పకుండా అని కంకణం కట్టుకొని మీరు జాగ్రత్తగా వినాలి. ఎవ్వరికీ అవసరం లేని పరిస్థితులలో మీ ఇంటికి వచ్చి రాత్రి సమయాలలో, పొద్దున సమయాల్లో ఊరు తిరిగి, గల్లి తిరిగి అందరినీ కూర్చోబెట్టి ఒక దగ్గర సమీకరణం చేసి నా కళను నేను కాపాడుకుంటా అని చెప్పేసి ముందుకు వచ్చి మీకు సహాయం చేస్తున్నటువంటి ఉగ్గురావన్నకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే తాత చుక్క సత్తయ్య గారు మొన్న కేసీఆర్ గారు వచ్చినప్పుడే తాత లేకున్న తాత పేరును జనగామ సభలో మనకందరికి గుర్తు చేసిండు. అలాంటి పేరు నిలబెట్టిన తాత ఒగ్గు కళను నేర్పించిండు. ఒగ్గు కళనే కాకుండా రవణకు మనం ఎప్పుడు కృతజ్ఞతలమై ఉండాలి. ఎందుకనగా మనము మన ఇంటి పరిస్థితులు, మన చుట్టాలు, మన పండుగలు మనం చూసుకోవడానికే చాలా అలసిపోతుంటాం. అలాంటి ఉగ్గురవన్న తన కుటుంబాన్ని బాధ్యతలను కొద్దిసేపు మర్చిపోయి మన కోసం డోలు విన్యాసాలు, కోలాట విన్యాసాలు, శిక్షణ శిబిరాలు అని చెప్పేసి మనతోనే ఎక్కువ సమయం గడుపుతాడు. కాబట్టి మనము ఖచ్చితంగా ఉగ్గురవన్న కాదు, చుక్క రవణ అని ఎందుకంటున్నా అంటే ఎన్నో కష్టాలు, ఎన్నో ఆటుపోటులు, ఎన్నో బాధలు మీకోసం ఎన్ని ఎదుర్కొన్నాడు అనేది అది స్వయంగా మాకు తెలుసు. కానీ ఒక్కటి మాత్రం ఈ నిండు సభలో నేను చెప్తున్నాను, చుక్క రవణ అంటే చుక్క ఎక్కడ ఉంటది? ఆకాశంలో ఉంటది. ఆ చుక్కలు ఎంత వెలుగునిస్తాయి, ఆ చుక్కను అందుకోవడం ఎవరి తరం కూడా కాదు. అలా విధంగా చుక్క రవణని ఎదుర్కోవడం కూడా ఎవరి తరం కాదు. ఎలాంటి ఆటంకాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఏ వచ్చినా కూడా మీకు ఎల్లవేళలా అన్న గల్లీ నుంచి వెళ్ళి ఢిల్లీ దాకా దేశ స్థాయిలో తీసుకెళ్తాడు. అన్నకు అంత కళ ఉంది. ఆ యొక్క సార్ మామిడి హరికృష్ణ గారి ఆశీస్సులు ఉన్నాయి. మీరు పొద్దంతా కూలి పనికి పోయి అలసిపోయి ఉండకుండా మట్టి పనులకే పరిమితం కాకుండా నా కళను నా ఇంటి ఆడపిల్లల లెక్క అందరికీ నేను నేర్పించుకుంటా,
మీరు ఏదైనా పండగ వస్తేనే ఇంత అందంగా మంచి చీరలు కట్టుకొని మంచిగా రెడీ అవుతారు. ఇప్పుడు రవణ దయ వల్ల ప్రతి నుంచి ఇక్కడికి గడ్డం శ్రీనివాస్ గారు పద్మశ్రీ సమ్మయ్య ఒగ్గు రవణ నన్ను పిలవనంపజేసిండు. అన్న మేము నేర్పే ఆట పాటలు జీడి కంటి కాడ ఎంత చక్కదనంగా పాడుతాండ్రు. మీరు చూడండి, మీరు కూడా అక్కడి నుంచి గొప్ప కళాకారులు కాబట్టి మీరు కూడా ఇక్కడికి వచ్చి మేము నేర్పే ప్రదర్శన మీరు చూడాలి. చూస్తే మీకు ముందు లోకాన మీకు కూడా పేరు ఉంటుంది. అంటే నేను ఇక్కడ ఈసారితో 2వ వచ్చిన, మొన్న కూడా నేను వచ్చిన మీరు మమ్మల్ని చూసిండు. మీరు చాలా చక్కదనంగా పాట పాడుతాండ్రు. కళ అంటే ఏంటిది, కళ అర్థం అంటే ఏంటిది. ఇలా తోపాటి పోతాంటే 10 మందిని పిలిస్తే వాళ్ళు రమ్మంటే రారు. అదే కాలు గజ్జగట్టి పాట పాడుతుంటే మీరు నెత్తిన బోనాలు ఎత్తుకొని ఒక గుళ్ళె పోషవల్లక్క, ఒక గుళ్ళె పెద్దమ్మల్లక్క మీరు నెత్తిన బోనాలు ఎత్తుకొని పాటలతో పాడుతా అంటే ఒక గుళ్ళె దేవతలక్క మీరు కానొస్తా అంటే ఇక్కడ పోయేటోళ్ళు కూడా చూసేటోళ్ళు కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. కళ అంటే అదే. మీ ఆట పాటలు, మీ ఆట రాగాలు, మీ గండ దీపాల జ్యోతి, మీ వెలుగుతోటి అదే గొప్పతనం. అందు గురించి ప్రపంచాన స్త్రీ లోకమాత ఆడవిల్లే మొదగాలు పుట్టింది, మగవాళ్ళే వెనక స్త్రీ పుట్టింది. అందు గురించి మా కులదేవుడు ఎల్లవ తల్లి, మా కులదేవుడు మల్లన్న, మా కులదేవత గంగవ్వ. అందు గురించి మీకు ఎల్లప్పుడూ మీకు తోడే ఉండాలి. మా యాదవుల దాంట్లో పెద్దిరాజు గుణం ధర్మగల్లవాడు, పాండవుల దాంట్లో ధర్మరాజుతో మా యాదవుల దాంట్లో కూడా పెద్దిరాజు అంటే. అందు గురించి మా కుర్మ భక్తులు మా యాదవులందరూ అన్నమాట తర్వాత గొల్ల ముందుకు కుర్మ వెనుక. అందు గురించి మా కుర్మ భక్తులు మా దయచేసి మా ఒగ్గు కళాకారుల ధర్మన్న, మా ఒగ్గు కళాకారుల రవ్వన్న గారు మీడియా కంటే అత్యంత ఫాస్ట్ ఉంటుంది, జెట్ స్పీడ్ తోటి ఉంటుంది. ఈ ఒక్క కళాకారుడు 1,00,000 మంది చెప్తాడన్నా. ఈ ఒక్క కళాకారుడు 1,00,000 మంది చెప్తాడు మీ గురించి. ఈ ఒక్క కళాకారుడు సుమారు 1,00,000 మంది చెప్తాడు. ఈ మన కడకంచి బాపయ్య గారు 1,00,000 మంది చెప్తాడు. ఇక్కడ ఉన్న కళాకారులు దగ్గర 10-15 మంది వచ్చారు. 10-15 లక్షల మందికి మీ ప్రదర్శన గురించి చెప్తారు. అది కళాకారుల గొప్పదనం. అందుకని వాళ్ళని నిలవనంటారు సపరేట్గా. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మన లింగాలగన్పూర్ మండల కేంద్రంలో జీడికల్ వీరాచల సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈరోజు నా మండల ఆడబిడ్డలు, అక్క చెల్లెళ్ళు 15 రోజుల వరకు బోనాల కోలాటం అభ్యసించి ఈరోజు మూవింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఒగ్గు రవణ గారు, నిజంగా సగర్వంగా ఉంది. ఒగ్గు రవణ పేరును పలకడానికే ఆ త్రిమూర్తుల స్వరూపం కనిపిస్తుంది. రవణ బ్రహ్మ కలిగినటువంటి జ్ఞానం, ఓపిక, ప్రేమ, వాత్సల్యం అన్నీ కలగలిపిన త్రిమూర్తుల స్వరూపం ఒగ్గు రవణలో కనిపించడం ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడికి పిలిపించి ఇంత మంచి చక్కటి కార్యక్రమంలో నన్ను భాగం చేసినందుకు, నాతో పాటు నా తమ్ముడు నిజంగా యువ కిరణం కొండబోయిన కిరణ్ కుమార్, అదేవిధంగా భాగ్య, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి గడ్డం సమ్మయ్య గారు, ఒగ్గు సంఘం అధ్యక్షులు ధర్మయ్య గారు, నా గ్రామవాసి బోనాల కోలాట గురువు అయినటువంటి కళారత్న బిరుదాంకితుడు కడకంచి పాపయ్య గారు, మారపాక మనోహర్ గారు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసుకోవడానికి సహకరించినటువంటి మన కొండబోయిన రాములు అన్న గారు, అదేవిధంగా గడ్డం శ్రీనివాస్ సోదరులు మరియు జీడికల్ గ్రామ ప్రజలు, ఈరోజు నేర్చుకున్నటువంటి 5 గ్రామాల నుంచి వచ్చిన మహిళల కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా నేను ఎంపీపీ అయినప్పటి నుంచి దాదాపుగా మన మండలంలో ఇది 4వ శిబిరం అనుకుంటా అన్న. చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మీ అధ్యాపకులు, మీ గురువులు శరత్ సుంకరి మాస్టర్ గారు, అదేవిధంగా బండి రాములమ్మ గారు, గొరిగ నీలమ్మ గారు, నూతనంగా నాకు తెలిసి ఈ 4 సంవత్సరాలలోనే ఈ బోనాల కోలాట విద్యను అభ్యసించి మీకు గురువుగా మారినటువంటి మహేశ్వరి, కవిత, చాలా చక్కటి మీరు ఈరోజు విద్యను నేర్చుకున్నారు, ఒక కళను నేర్చుకున్నారు. నిజంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసుకోవడానికి సహకరించినటువంటి మన కొండబోయిన రాములు అన్న గారు, అదేవిధంగా
ఈ కళను ఖండాంతరాలు దాటించే బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కళా నేతలు, అదేవిధంగా ఒగ్గు రవణ ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత కూడా తప్పకుండా ఉంటుంది. ఈరోజు దాదాపుగా మీకంటే ముందు నేర్చుకున్న ఎంతో మంది అక్క చెల్లెళ్ళు ఆ కళని దేశ విదేశాలకు తీసుకెళ్లడం జరిగింది. ఆ భగవంతుడి రాముల వారి ఆశీర్వాదంతో మీరు నేర్చుకున్న పాటలు కూడా గమనించినట్లయితే నిజంగా తొలి పూజలు అందుకునే గణపతి, ఆదిదేవుడైనటువంటి శంకరుడు, రాముడు ఏలిన భారత దేశంలో రాముడు, మనం ఎంతమంది దేవుళ్ళను పూజించినా గ్రామ దేవతలకు మనం ముఖ్యమే కాబట్టి గ్రామ దేవతలు ఈ 4 పాటలతో నిజంగా మా అందరికీ రోమాలు వచ్చినాయి. అంటే రోమాలు నిక్కవచ్చేంత చక్కగా గతంలో నేర్చుకున్నటువంటి మహిళలు నాకు తెలిసి 30 రోజులు వాళ్ళు నేర్చుకున్నట్టున్నారు. కానీ అతి తక్కువ కాలంలో 15 రోజుల పీరియడ్లోనే మీరు ఇంత చక్కగా బోనాన్ని బ్యాలెన్స్ చేస్తూ కోలాటాన్ని కాళ్ళని ఒక్కొక్కరి మొహంలో రవణ నేను మీదుండి ప్రతి ఒక్కటి గమనించడం జరిగింది. ఒక్కొక్కరి మొహంలో చాలా చక్కని చిరునవ్వుతో ప్రతి పాటని వాళ్ళ నోటితో పలుకుతూ హావాభావాలను తెలియజేస్తూ చాలా చక్కగా చేసిండ్రు. మీకు ఆ భగవంతుడి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలి. ఒగ్గు రవణ చిన్న వయసు అయినా కూడా నిజంగా ఇంతమంది కళ ఇస్తూ చాలా పెద్దవాడైపోయాడు. నాకు చాలా పెద్ద బాధ్యతను పెంచుతున్నావు రవణ. గత సంవత్సరం శ్రావణ మాసంలో మీకంటే ముందు బ్యాచ్ కూడా 116 మంది దాకా నేర్చుకోవడం జరిగింది. అప్పుడే నేను నేర్చుకున్న మహిళలందరికీ చీరలు కానీ గజ్జలు కానీ నేను ఇస్తాననడం జరిగింది. అది పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తూ నా బాధ్యతను డబల్ చేసిండు రవణ. కాబట్టి నేను రవణ చెప్పినట్టు మాట ఇచ్చే ముందే ఆలోచిస్తా, ఇచ్చిన తర్వాత మాట తప్పడం అంటూ ఉండదు. కాబట్టి రవణ ఆధ్వర్యంలో భగవంతుడి ఆశీర్వాదంతో అవకాశం ఇస్తే ఇదే సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో మీరు నేర్చుకున్న ప్రతి ఒక్క కోలాట మహిళకి మీ అందరికీ కూడా నేను నా తరపున మండల పరిషత్ అధ్యక్షురాలుగా మీ అందరికీ కూడా చీరలు రవణ ఏది కోరుకుంటే అది తప్పకుండా. ఎందుకంటే డోళ్ళ విన్యాసానికి రవణనే తయారు చేసిండు అనుకుంటా, ఒక యూనిఫామ్ లాగా చాలా బాగుంటుంది ఆ డ్రెస్ కోడ్. అలాంటి డ్రెస్ కోడ్ మన లింగాలగన్పూర్ మండలం ఇప్పుడు దాదాపుగా జనగామ జిల్లాలో కావచ్చు, ఇతర జిల్లాలలో కావచ్చు చాలామంది కోలాటం నేర్చుకుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో లింగాలగన్పూర్ మండలం మాణిక్యపురం మహిళలు అంటే ఒక యూనిక్గా ఉండే డ్రెస్ కోడ్ను మీరు ఏదైతే ప్రిపేర్ చేస్తారో తప్పకుండా దానికి నా సహకారం ఉంటుంది. అదేవిధంగా చుక్కా సత్తయ్య గారు, మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్ని సాధించినా కూడా ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది. మరణించిన తర్వాత కూడా బ్రతికే ఉండాలి. అది ఒక చుక్కా సత్తయ్య గారికి మాత్రము మన మండలంలో సాధ్యమైంది. తను మరణించినప్పటికీ కూడా ఈరోజు లింగాలగన్పూర్ మండలం కళాకారుల హృదయాలలో, ఇలా మా ప్రజాప్రతినిధుల హృదయాలలో నిలిచిపోయిన చుక్కా సత్తయ్య గారు, ఆయనలాగా ఆయన వారసత్వం పుడికిపుచ్చుకున్నటువంటి మన రమణ గారు కూడా చాలా ఎత్తుకు ఎదగాలని, తప్పకుండా ఎదుగుతాడు. ఎందుకంటే ఇంతమంది ఆడపిల్లల ఆశీర్వాదం ఆయన ఎదుగుదలకి ఎప్పుడుగా వెన్నుదండుగా ఉంటుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. రమణ చెప్పిండు, ఆడపిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత ఎన్ని ఆటుపోట్లు అవమానాలు. నిజంగా నేను కూడా మీ అందరిలాగా ఒక గృహిణి, అంటే ఒక హౌస్ వైఫ్. ఈరోజు ఈ స్టేజ్ మీద మీ అందరి ముందు నేను మాట్లాడుతున్నా అంటే నా భర్త సహకారం, అదేవిధంగా లింగాలగన్పూర్ మండల ప్రజాప్రతినిధులు. నిజంగా సర్పంచుల పదవీ కాలం పూర్తయింది, కానీ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, ఇలాంటి కళాకారులు. ఒక గృహిణిగా నేను రాజకీయంలోకి వచ్చినప్పటికీ కూడా
ఒక తోబుట్టిన చెల్లెలాగా అక్కలాగా నన్ను ఆదరించి ఈరోజు ఇలాంటి స్టేజ్ల మీద నాకు అవకాశం కల్పించిన మా లింగాలగనపుర ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రజలు ఇచ్చిన, నా అన్నదమ్ములు ఇచ్చిన మనోధైర్యం వల్లనే నేను ఇప్పటి వరకు ముందుకు సాగుతున్నాను. ఇలాంటి ధైర్యం మీరు బోనం ఎత్తుకొని నిలబడి చేస్తున్నప్పుడు నాకు కనిపించింది. ఈ ధైర్యంతో మీ అందరూ కూడా ఈ విశ్వాసంతో ముందుకెళ్ళి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని, మీ కుటుంబ గౌరవాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఒక మనిషి ఏకాగ్రత పెరుగుతుంది అని అంటే మనం బ్యాలెన్స్ చేసిన బోనం వల్ల. చాలా మీకు కోలాటం ఒకటే నేర్పిస్తున్నారు అనుకున్నా, కానీ మీ మాస్టర్లు యోగా కూడా నేర్పిస్తున్నారు. మీరు ఎన్నో పనులు, కుటుంబంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలు, పిల్లలు, చదువులు, కుటుంబం, బాధ్యతలు, ఆలోచనలు, ఇన్నిటి మధ్య మీరు ఆ మైండ్ని స్టెబిలిటీగా పెట్టుకొని ఏకాగ్రతతో ఆ బోనాన్ని, కాళ్ళని, పాటని చేస్తుండడం అనేది నిజంగా ఒక గొప్ప వరం. మీరు మానసికంగా, శారీరకంగా, డబ్బులతో పాటు, అందరి మన్నలతో పాటు మరి మానసికంగా, శారీరకంగా కూడా ఈ బోనాల కోలటం వల్ల మీరు ఉంటారు. ఉండే విధంగా మీ గురువులు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషం. వేదిక మీద ఇంతమంది కళాకారులు, ఇంతమంది మధ్యలో ఈ చక్కని కార్యక్రమం జరగడం, అదేవిధంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మామిడి హరికృష్ణ అన్నగారికి గుర్తు చేసుకోవాలి. మనం మొదలుపెట్టినప్పుడు మన మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా రావడం జరిగింది. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కళల పట్ల, కళాకారుల పట్ల ఎంత మంచి చూపు ఉందో, ఒగ్గు రవణ గారి సహకారంతో మన మండలం కావచ్చు, మన జిల్లా కావచ్చు, ఇప్పుడు మన కడకంచి పాపయ్య గారు చెప్పిండ్రు, మన వాళ్ళన్నా కూడా ఫస్ట్ వేములవాడ రాజన్నను దర్శనం చేసుకున్నాకనే మనం మేడారం సమ్మక్క తల్లి దగ్గరికి పోతాం. కాబట్టి మనం నేర్చుకున్న కళని తొలుత మీకు వేములవాడ శివయ్య దగ్గర వచ్చినందుకు అవకాశం మీకు ఇచ్చినందుకు మామిడి హరికృష్ణ గారికి, మన లింగాలగనపురం మండల పరిషత్ అధ్యక్షురాలుగా నా తరపున, ప్రజానీకం తరపున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మీ అందరి ఆశీర్వాదంతో ఈ జీడికల్లో మా కిరణ్ గారిని ఆశీర్వదించి తన రాజకీయ భవిష్యత్తుకు మీ అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో మొన్ననే గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాడు. మన ఒగ్గు కళలో డాక్టరేట్, పిహెచ్డి పట్టా ఉందిండు. తను ఏమనుకుంటున్నావో అన్నా నీ మనసులో, నీ ఆశలు, నీ ఆశయాలు మనస్ఫూర్తిగా మా లింగాలగనపురం, మన జనగామ జిల్లా ఆడబిడ్డలందరి ఆశీర్వాదంతో మీరు అనుకున్న ఆశయాలు అన్నీ సాధించాలని, అందరూ కూడా ఆ సీతారామచంద్ర స్వామి ఆశీర్వాదంతో ఆరోగ్యంగా మీ భవిష్యత్తుని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యుగంలో ఎల్లమ్మకు ఒక అవమానం జరిగింది. ఒక ఆడబిడ్డకు, మన ఇంటి ఆడబిడ్డ ఎల్లమ్మ తల్లి, మన ఇంటింటి ఆడబిడ్డ ఎల్లమ్మ తల్లికి అవమానం జరిగితే ఈ పృథ్వీ మీద ఉన్నటువంటి యావత్ క్షత్రియ వంశం నాశనానికి దారితీసింది. అది బాగా గుర్తుపెట్టుకున్నమ్మా. ఒక ఎల్లమ్మ తల్లికి జరిగిన అవమానం భూమి మీద ఉన్నటువంటి రాజవంశ నాశనానికి దారితీసింది. అది ఇన్ ద సేమ్ వే త్రేతాయుగంలో సీతమ్మకు రావణాసురుడి నుండి అవమానం జరిగితే లంక వినాశనానికి దారితీసింది. ద్వాపర యుగంలో నిండు సభలో ద్రౌపదికి అవమానం జరిగితే కౌరవ వంశం మొత్తం నాశనానికి దారితీసింది. కలియుగం మీద నడుస్తుంది, మనం చూస్తూ ఉన్నాం. స్త్రీకి ఎక్కడ అవమానం జరిగినా అది వినాశనానికి దారితీస్తుందని చెప్పి మనం గ్రహించాలి. గ్రహించిన మీదట ప్రతి స్త్రీలో, ప్రతి విమెన్లో మన సోదరి, మన అమ్మను, మన అక్కను చూసుకున్నట్లయితే
వారి ఆశీర్వాదం మన మీద ఉన్నట్లయితే, లిటరల్గా ఈరోజు ఇల్లు సభ మీద చెప్తున్నాను, ఒక మనిషి ఇలా సమ్మన్న ఉన్నాడు. సమ్మన్న ఎక్కడో ఒక మారుమూల పల్లెల్లో వెలువాడలో పుట్టి పద్మశ్రీ స్థాయికి, దేశ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ స్థాయికి ఎదిగిందంటే ఈ మహానుభావుడు ఇక్కడ కూర్చుంటే పాప మా తల్లి అక్కడెక్కడో కూర్చుంది. అమ్మ నువ్వు ఎక్కడున్నావు తల్లి, నీకు దండం, మా అమ్మ ఎక్కడున్నది, ఒక్కసారి నిలబడమ్మా. నా భర్త అక్కడ కూర్చున్నా, ఆమె అక్కడ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, నా భర్తకు అక్కడ కూర్చుంటే ఆమె అక్కడ గర్వపడుతుంది, ఆమె కింద కూర్చొని కూడా గర్వపడుతుంది. అది స్త్రీ యొక్క గొప్పతనం. కాబట్టి స్త్రీని పూజించినప్పుడు, స్త్రీని ధ్యానించినప్పుడు, మన అక్కను చూసుకున్నప్పుడు, మన అమ్మని చూసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాం. 33 ఏళ్లలోనే నేషనల్ అవార్డు కొట్టిందంటే అది నా గొప్పదనం కాదు, జస్ట్ బికాజ్ ఆఫ్ ఉమెన్ గొప్పదనం. మా అమ్మ గొప్పదనం అనుకోవచ్చు, లేకపోతే నా భార్య గొప్పదనం అనుకోవచ్చు. నేను ఎక్కడ తిరిగినా దేశాలు పట్టుకొని తిరుగుతూ ఉంటా. కానీ ఎంతో ఓపికతోటి మొన్న విమానం ఎక్కించేటప్పుడు కూడా, స్పెయిన్ పోయినప్పుడు విమానం ఎక్కించేటప్పుడు కూడా, ఫస్ట్ టైం మేము అంటే సెకండ్ టైం వెళ్ళాం, ఫస్ట్ మలేషియా వెళ్ళాం, మొన్న స్పెయిన్ వెళ్ళేటప్పుడు కూడా 14 గంటల ప్రయాణం అది. ఆ ప్రయాణంలో కూడా నా బిడ్డలు వచ్చిర్రు సాగదోడడానికి, నా 2 బిడ్డలు, మా ఆవిడ వచ్చింది. కానీ ఎందుకో ఒక రకమైనటువంటి అన్నీ తను నా గురించి మొత్తం తెలుసు, అయినా కూడా ఎక్కడో ఒక చిన్న భయం వాళ్ళకు. దూరదేశం పోతుండు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తన కన్నీటి చుక్క ద్వారా నాకు జాగ్రత్తలు చెప్పింది మా ఆవిడ. నా బిడ్డలు అదే జాగ్రత్త చెప్పారు. ఆ కన్నీటి చుక్కను నేను స్పర్శించి నా అడుగులో నేను జాగ్రత్త తీసుకోగలిగినాను. అది ఆడపిల్ల దీవెనలు అంటే అట్లుంటాయి. కాబట్టి ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. త్రిపురాసుర సంహారంలో శివుడు బతికిండంటే, త్రిపురాసురులను ఓడించి శివుడు బతికి బట్టగట్టిందంటే అమ్మవారి దయ, పార్వతి దయ, బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నరకాసుర వధలో కృష్ణుడు బతికిందంటే సత్యభామ దయ. అట్లాంటి సత్యభామలు, అట్లాంటి పార్వతి దేవులు మీలో ప్రతి ఒక్కరున్నారు. మీరు నిమ్మలంగా ఉంటే మీ ఇంటి గడప దాటినటువంటి మీ భర్తలు కావచ్చు, మీ అత్తమామలు కావచ్చు, పోయినంత దూరం నిమ్మలంగా పోతారు, నిమ్మలంగా వస్తారు. మీరు నిమ్మలంగా లేకపోతే, మీరు ఇబ్బంది పడితే వాళ్ళందరూ పోయినంత దూరం ఇబ్బంది పడతారు. ఈ చిన్న విషయాన్ని మీరు గమనించాలి. కాబట్టి మీరు ఎప్పుడు నిండు హృదయంతో అఫ్కోర్స్ దీవిస్తారు. మీ దీవెనలే ఇలా మాకు శ్రీరామ రక్ష అని చెప్పుకుంటూ మాతృదేవో భవ, అమ్మా నీకు వందనం అని ఒక మాట చెప్పగలుగుతాను. అమ్మా మీకు వందనం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జయశ్రీ అక్క గారికి, కిరణ్ అన్న గారికి, భాగ్యక్క గారికి, మా సమ్మన్న, మా కళాకారులకు అందరికీ కొన్ని తెచ్చాడు. మేము ఎక్కడో మారుమూల గ్రామాల కథ చెప్పుకుంటుంటే గవర్నమెంట్ గుర్తించి పద్మశ్రీ రావడం అంటే మాకు అదృష్టం. అది మా సుక్క రవి గారికి కూడా డాక్టరేట్ వచ్చింది, బంగారు పథకం వచ్చింది, ఇంకెన్నో వస్తాయి. ఇసంటి మేము అందరం వెంబడి ఉంటాము. మా కళాకారుల దీవెనలు ఉన్నాయి, మా ఒగ్గోళ్ళ దీవెన ఉంది. ఊరికి పోగానే ఆడవిళ్ళ దీవెన, అర్తివాన్ దీవెన, ఒగ్గువాన్ దీవెన. శిల్కల రామశిల్క అంతా శిల్క 12 ఏళ్ళు పంట పండది. ఆడవిళ్ళను కొట్టిన ఇల్లు వచ్చది, అర్తివాన్ని కొట్టిన ఊరు వచ్చది. అర్తివాన్ లేనిళ్ళు ఊరు, ఒగ్గోలు లేనిళ్ళు, కళాకారులు లేని ఊరు, అది తోడే ఉంటుంది. సుక్కరావు గారు ఇంత మంచి చిన్నతనంలో ఇంత మంచి పేరు తెచ్చుకుంటే, మా హరికృష్ణ సార్ అంటాడు, నా తమ్ముడు ఎక్కడ పోయినా నా తమ్ముడు మంచిగా ఉండాలంటాడు. సుక్కరావు గారికి ఇక పాపన్న అయితే ఈ బోనాల కోలటం ఆయనదే, ఇక ఆయన తెచ్చిన కోలటం ఇది. ఎల్లమ్మ పండుగలకు సీను. మనోహర్ గారికి ఎవరాదు అనుకోకూడదు, ఇక మీరు పోక జాక్కోవాల్సిందే. అన్ని ప్రోగ్రాంలు ఉన్నాయి మీకు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళా ఎంపీ ఎలక్షన్లు. ఇక మిమ్మల్ని వదిలేపెట్టారు. నేర్చుకున్నందుకు చాలా మంచిగా ఉంటుంది. ఏ ఊరికి పోయినా బోనాల కోలాటం, ఒగ్గుడోలు. ఇంకా మా పాపని ఇంకోటి చూసిండు, ఆడపిల్లలను డోలు కొట్టుడు పెట్టిండు. అది సక్సెస్ చేయాలి.
మా గవర్నర్ మేడం అంటుంది ఇది ఖచ్చితంగా డోర్ కొట్టుడు అడవిలో కొట్టాలని ఆడికైనా కొట్టిపించినాం. మల్లారితో కథ చెప్పించినాం. ఆడామె కథ చెప్తుంది మల్లారి. ఆమెతో కథ చెప్తే మా గవర్నర్ గారు చాలా మెచ్చుకున్నారు. ఇప్పటికైనా మీకు ఎలాంటి బాధ లేదు, అన్ని ప్రోగ్రాంలు వస్తాయి, మీరు నిమ్మలంగా ఉండాలి. ఇంట్లో కూడా చెప్పి వచ్చినప్పుడు కూడా మీరు ఎట్లా చదువులో గట్ల పోవాలి ఇంటికి. ఇప్పుడు వేములవాడ ఇక నేను హరికృష్ణ సార్ ముందర కూర్చొని ఒక్క ప్రోగ్రాం కాదు, ఇప్పటికీ ఇక్కడ నేర్చిన వాళ్ళు మొత్తం ప్రోగ్రాం చేయలేకపోతున్నారు. నిజం మేడం, మందే దొరుకుతలేదు. ఇక ఒక్క కథలకు 2-3 వేల మందిని తోలిచ్చిండు నేర్పించి సుక్కరావు గారు. డోర్ కొట్టే మనిషి దొరుకుతలేడు మాకు, అన్ని పనులు వస్తున్నాయి. వేదిక మీద ఉన్న పెద్దలు మా కళాకారులకు శిరస్సు వంచి 10,000 శనార్థులు. జిల్లా కాదు, ఏ రాష్ట్రానికి పోవాలనుకున్నా కూడా మన జనగామ జిల్లా నుండే, ముఖ్యంగా మన లింగాలగణపురం నుండే పోతున్నారు. మరి ముఖ్యంగా చిందు యక్షగానం కావచ్చు, శారద కథ కావచ్చు, మన మందహెచ్చులు కావచ్చు, బైండ్ల కథ కావచ్చు, తర్వాత ఇత్యాది కళారూపం, మన కాటికాపరులు కూడా, కాటికాపరుల కళారూపం కూడా మన మండలంలోనే పోతున్నారు. అది మన లింగాలగణపురం, మన జనగామ జిల్లాకు ఉన్నటువంటి గొప్పతనం. రేసంబిబి గారికి, భాగ్య గారికి, అదేవిధంగా పెద్దలు మేము ఇద్దరము 1985 నుంచే మా కళకంచి కళారత్న పాపయ్య గారు, మేము మరి తెలుగుదేశం పాలనలో వారు నేను ప్రతి నిత్యము ప్రతిరోజు ఒక్కరోజు నిద్ర లేకుండా మా గడ్డం శ్రీనివాసు, మా పరశురాములు, మాదంతా ఒక బృందం ఉండే. అప్పటి నుంచి కూడా ఆ డిపిఆర్ఓ ఆఫీసులోనే ఒక 15 రోజులు అక్కడే పడుకునేది పాపయ్య గారు, మేము. ప్రతిరోజు కడియం శ్రీహరి గారి వెంట, అప్పుడు సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు ఉన్నారు, వారి వెంట ఎప్పుడూ మేము ముందే ఉండేది. ప్రతి గ్రామాలలో ప్రదర్శనలు, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద ఎన్నో ప్రచారాలు చేసినాం. అక్షరాస్యత, కుటుంబ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, మద్యపాన నిషేధము, కుటుంబ నియంత్రణ, HIV, ఇటువంటి ప్రదర్శనలు అనేకమైనటువంటిది. ఏ ప్రభుత్వం వచ్చి ఏ పథకాలు పెట్టినా కానీ ఆ పథకాలలో మేము నిమగ్నంగా అందులోనే నిలిచిపోయేటువంటి సాయశక్తులు కలిగినటువంటి మా బృందాలు. మరి పాపయ్య గారికి, అదేవిధంగా గౌరవనీయులు ఒగ్గు కళాకారుల సంఘం అధ్యక్షులు ధర్మన్న గారు, 1991లో మా సింధు యక్షగాన కళాకారులు నాకు అందుబాటులో లేకపోతే 90ల కోదండరామరెడ్డి కలెక్టర్ గారు ఉన్నారు. ఆ తర్వాత కోదండరామరెడ్డి కలెక్టరు, కోరికల జగన్నాయకు ఎమ్మెల్యే గారు ఉన్నారు ములుగులో. ఆ స్టేజ్ మీద ఒగ్గు ధర్మన్న మేము అక్కడ ప్రదర్శన చేస్తే నాకు సరైన వారు ఎవరు లేకపోతే మా ధర్మన్న నాకు డోలు కొట్టిండు. నేను పాట పాడుతుంటే నా పాటకు తగినట్టు మా ధర్మన్న డోలు కొట్టిండు. అదేవిధంగా మరి మా బయళ్ళ కళాకారుడు మనోహర్ గారికి, మా యొక్క మందెచ్చ కళాకారుడు చంద్రమౌళి గారికి, మరి చైర్మన్ గారికి, ఈ యొక్క కోలాటము కలిపి చేయడము ఇదంతా ఆ శ్రీరాముని దయ. ఆ శ్రీరామచంద్రుని యొక్క దేవస్థానము మీరు ప్రదర్శించిందంటే జన్మ తరించింది, నీ జన్మ తరించింది. ఆ రాముడే ప్రత్యక్షంగా మిమ్మల్ని చూస్తున్నాడు. అదే కాకుండా జనవరి 14వ తేదీ నాడు, అంటే చెప్పేది ఇంకా చాలా ఉన్నాయి కానీ శ్రీరాముడి గురించి వచ్చింది అన్నాడు. జనవరి 14వ తేదీ నాడు రామ మందిరంలో సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ నాగాపూర్ వారి ఆధ్వర్యంలో మరి మా యొక్క సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రులు కేంద్ర మంత్రి గారి యొక్క సౌజన్యంతోనే ఆ రామ మందిరంలో 4 రోజులు ప్రదర్శించడం జరిగింది. ఆ 4 రోజుల ప్రదర్శన, మొదటి రోజు సీతా అరణ్యవాసం వేశాను, 2వ రోజు లవకుశ వేశాను, 3వ రోజు మైరావణ వేశాను, 4వ రోజు సీతారామ కళ్యాణం వేశాను. ఆ సీతారామ కళ్యాణం వేసి వచ్చిన తర్వాత 5 రోజులకు పద్మశ్రీ అవార్డు నాకు ప్రకటించడం జరిగింది. నాకు ఇంటికి రాగానే ఆ శుభవార్త వినిపించింది 5 రోజులకే. అటువంటి శ్రీరామచంద్రుని యొక్క ఆశీస్సులు మీ అందు ఉన్నాయి కాబట్టి ఈ ప్రదర్శన చూడకముందే
అక్కడ బుక్ అయిపోయింది మా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నుండి శివరాత్రి రోజు మీ ప్రోగ్రాం. చూసి వచ్చిన తర్వాత జరగాలి కానీ ఏదైనా కానీ చూడక ముందే ఆ వేములవాడ ఆ పరమేశ్వరుడు ఎల్లవేళ మీకు అష్టైశ్వర్యములు కలిగించి మీ యొక్క కళా నటన నైపుణ్యానికి తాండవమాడే విధంగా నా తల్లులు, నా చెల్లెళ్ళు, నా అక్కలు, నా సోదరిమణులు అందరూ కూడా ఇంత బ్రహ్మాండంగా ప్రదర్శించారంటే వినలేనటువంటిది, చెప్పుకోలేనంత విషయం ఇది. అటువంటిది ఈనాడు గొప్ప కళాకారుడు మా సోదరుడు ఒగ్గు రవి గారు, మా పితామహులైనటువంటి చుక్క సత్తయ్య గారు, వారితో కూడా కొన్ని నాకు ఉపదేశం కూడా కొంత నేర్పినాడు. వారు చేసే ప్రదర్శనలో కొడుకా నువ్వు చాలా రాణిస్తావు, నా పెద్ద దీవెన నీకు దిక్కుంటుంది బిడ్డ, నువ్వు ఎన్ని రోజులు పోయినా గొప్పవాడి అవుతావని ఆయన దీవెనలు కూడా నా మీద ఉండే. అదేవిధంగా రవెన్నకు కూడా అష్టైశ్వర్యములు నీ మీద ఉంటాయి బిడ్డ అని ఆయనకు శిక్షణ ఇచ్చేటప్పుడు లలిత కళాతోరణంలో ఆయన ముందు పెట్టి నా దగ్గరికి తీసుకొచ్చి చూయించిన రోజు అన్నాను గొప్పవాడి అయితే. తిరుపతిలో తెలుగు మహాసభలు జరుగుతుంటే కూడా అక్కడికి వచ్చినాక కూడా నువ్వు గొప్పవాడివి అవుతావని మేము ఆయనకు ఆశీర్వచనములు ఇచ్చినాం. అదేవిధంగా ఈరోజు నేను మధ్యప్రదేశ్, బిలాయి, ఒడిశా, తంజావూరు, కర్ణాటక, హంపి, ఢిల్లీ, హర్యానా ఇటువంటి రాష్ట్రాలలో ఈ ప్రదర్శన నిర్వహించాము. అటువంటి సత్తా మళ్ళీ మా రవన్నకే దొరికింది కానీ ఇక మరి ఎవరికి దొరకదు. ఆ సత్తా కలిగిన వ్యక్తి ఆ ఒక్క వ్యక్తి. అటువంటి సత్తాను దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం కానీ, సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ తంజావూరు కానీ, మరి అలహాబాద్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ప్రతి నెలకొక 10 ప్రోగ్రాములు మీ అందరికీ దక్కుతాయని కూడా నేను ఆశిస్తున్నాను. రవన్నకు ఆశీస్సులు ఇస్తున్నాను. అది తప్పకుండా ఆయన నుంచి జరుగుతుందనే నమ్మకం నాకున్నది. దానికి తోడుగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నుంచి కానీ సోదరుడు రవి గారు ఏది చెప్పినా కాదనడు. మా సంచాలకులు మామిడి హరికృష్ణ, ఆయన నవనీతమైనటువంటి హృదయం, వెన్నంటి మనసు ఆయనది. ఆ వెన్నంటి మనసులో అందులో మొత్తం పూర్తిగా ఆ వెన్నను ఆయనకే తినబెట్టినట్టు చేస్తాడు. ఇది ఒక గొప్పతనం. ఆ వెన్నంతా మొత్తం ఆయనకే. వెన్న ముద్దలు కృష్ణుడు కాక ఎట్లా తీసుకొని తింటాడో అంత తీసుకోకుండా ఆయనే తీసి ఆయన నోట్లో పెడతాడు. తప్పకుండా ఎక్కడ ఒప్పు కానీ, బోనాలు కానీ, ఇక తర్వాత మహిళా డోళ్ళ విన్యాసాలు కానీ ఇప్పించడానికి ముందుంటున్నాడు సార్ రవన్న. నేను కూడా వారికి మద్దతు పలుకుతున్నా. మా ఇద్దరి తరఫున కూడా అవసరమైతే దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం నాగపూర్ వారితో కూడా అక్కడి డైరెక్టర్లతో మాట్లాడి కూడా అన్నకు తోడుండి కూడా నేను ముందుండి తీసుకొస్తానని కూడా మీకు ఈ సభాముఖంగా నేను మాటిస్తున్నాను. కానీ ఈరోజు ఇంత గొప్పగా ఇలా శిక్షణ ఇస్తారని నేను ఊహించలే. అన్నదే మూల కారణం. విత్తనం పెట్టిండు లింగాల గణపురంలో. యావత్ వరంగల్ జిల్లా మొత్తం విద్యాలయం ప్రతిభ పురస్కారాన్ని అందించింది గవర్నర్ కృష్ణకాంత్ గారితో 95లో. ఆ తర్వాత అన్నగారికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి తమ్మునికి డాక్టరేట్ మరియు గోల్డ్ మెడల్, పట్టా ఇవన్నీ అదే గవర్నర్ గారితోనే మళ్ళీ వారి చేతికి అందినవి. నేను చాలా ఆనందిస్తున్నాను. నా చిరు సత్కారం వారికి చేస్తున్నాను. తరపున, ఆ తర్వాత చిన్న యక్షగాన కళాకారుల తరపున మా గడ్డం శ్రీనివాస్ కు సంగీత నాటక అకాడమీ అవార్డు తీసుకుంటాడని కూడా
నేను ఈ సంవత్సరమే సంగీత అవార్డు వస్తుంది, ఆయన కూడా ఆ సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా తీసుకోబోతాడు అని కోరుకుంటున్నాను. మరియు భగవంతుడు ఎల్లవేళలో మిమ్మల్ని, మీ గురువులను, మీకు చెప్పినటువంటి మాస్టర్ శరత్ గారు ఇటువంటి కార్యక్రమాలు ముందుండి ఇంకా విజయవంతం చేస్తారని కూడా ఆశిస్తున్నాను. మరి అదేవిధంగా రాములక్క గారికి కూడా, నీలవ ఆమెకు, మరియు వారు ఎంతమంది అయితే వారికి చేదోడు వాదోడుగా ఉంటున్నారో మహేశ్వరి, కావ్య గారికి, అందరికీ, కవిత గారికి కూడా నా కళాభివందనాలు తెలుపుతున్నాను. ఇంత ఘనంగా ఈ విజయవంతం జరుగుతుందని నేను ఊహించలేదు. అతి బ్రహ్మాండంగా మీ ప్రదర్శన చూసే ఎక్కడంటే అక్కడ పచ్చ గీత పెద్దనే ఉంటాడు మా డైరెక్టర్. మీరు ఏ స్థాయికి వెళ్ళాలంటే ఆ స్థాయి దగ్గర తీసుకెళ్తారు అని ఆశిస్తున్నాను. ఇక నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రవి గారికి మరియు ఇక్కడ మీరు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. వారి వెనుక, వారి విజయం వెనుక అక్కడెక్కడో కూర్చున్నటువంటి శ్రీరంజనమ్మ, మీ బలం, మీ త్యాగం మరువలేంది. ఈ తోడు నీడ అండగా నిలిచినటువంటి నా అర్ధాంగి గత వివాహం కాగానే 20 సంవత్సరాలే పెంచి పెద్ద చేస్తారు ఆడబిడ్డను. మరి ఇచ్చి ఒక ఇంటికి ఇచ్చి పంపేటప్పుడు బంధువులు, అన్నదమ్ములు, సోదరులు, ఆ తర్వాత గ్రామ ప్రజలు ఎంతో అల్లాడుచు ఎక్కెక్కి పడి ఏడుస్తుంటారు. కానీ ఈ మధ్యన మళ్ళీ ఆయన ఏం చేశాడు, చేసుకున్నవాడు ఆయన కూడా, భర్త కూడా ఏడుస్తుంటాడు. భర్త ఏడిస్తే, అయ్యా నీకేమైందయ్యా, నా ఇంట్లో నుంచి నా ఆడబిడ్డను పంపించుకుంటూ మేమే ఏడుస్తున్నాం కానీ నీకేమైందయ్యా అంటే, అమ్మ 20 సంవత్సరాలు ఆయన పెంచి పెద్ద చేసి నాకు ఇచ్చినందుకే ఇన్ని రోజుల నుంచి ఇంత 20 సంవత్సరాల వరకే ఈ తీరుగా దుఃఖపడుతున్నాడు. 80 ఏళ్ళు మళ్ళీ నేనెట్లేగాలే ఈమెతో అని బాధపడ్డాడు. అందుకే 20 ఏళ్ళ నుంచి వచ్చింది, ఇక 80 ఏళ్ళ దాకా నన్ను గొప్పగా చూసుకుంటుంది, నాకు భాగస్వామిగా, నన్ను ఎంతగానో నా కష్టాలను తోడు నీడగా అన్ని రంగాలలో పంచుకుంటుంది నా ఇల్లాలి. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రంభ. ఈ కన్నతల్లికి, వారికి సగర్వంగా మేము మనస్ఫూర్తిగా నమస్సులు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు అదేవిధంగా మా పద్మశ్రీ గడ్డం సమ్మన్న గారి చేతుల మీదుగా, అదేవిధంగా మా ఎంపీపీ, వైస్ ఎంపీ వైస్ ఎంపీపీ గారు, వారికి కోరిక ఒకటే అన్న, మా రాములవారిని ఎప్పుడు మర్చిపోవద్దు. మా శ్రీరామనవమికి ప్రోగ్రామ్ మా దగ్గర ఉండాలి, ఫస్ట్ ప్రయారిటీ మాకే ఉండాలి. మళ్ళీ మధ్యలో ఒకటి ఉంటుంది కళ్యాణం, అప్పుడు కూడా మా దగ్గర. మా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు మేము రాముని సేవలో ఖచ్చితంగా ఉంటామన్న, ఖచ్చితంగా ఉంటాం. సౌండ్ మా కడకంచి పాపన్న గారు, వారు సిద్ధంగా ఉండాలి. సౌండ్ పెట్టు. సత్కారం
మొట్టమొదటి ఇంద్రజాల కళ శ్రీనివాస్ గారికి ఆత్మీయ సత్కారం. మనమే ముందట పడాలి రేపు. ఆ బాధ్యత మనదేనే సమ్మన్న. అవార్డు బాధ్యత మనదే, మన మీదనే ఉంది. తేజం ముద్దులింగమన్నకు ఆత్మీయ సత్కారం. లవోకగా చేస్తున్నటువంటి గొప్ప యువకుడు యువతేజం మనోహర్కు ఆత్మీయ సత్కారం. కళాకారుల పక్షాన జేడికంటి సీతారామచంద్ర స్వామి వారికి ఆత్మీయ సత్కారం. చదువుకున్నాము. నన్న క్లాస్మేట్ నాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఇలా నా మిత్రునికి ఈ వేదిక మీద సన్మానం చేసుకోవడం కొద్ది ఆత్మీయతగా ముద్దుగా మేము అదేవిధంగా ఈనాటి గురువు ఎంత ధైర్యమో ఆమెకు, ఎంత మొక్కలేని ఆత్మవిశ్వాసం ఆమెది. మల్లన్న లొల్లికి పోతే అంతమంది పోలీసులను, ఆడున్నటువంటి పూజారులను, అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకులను సిద్దిపేట వారి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. దీనికి అంతటికి వెనుకొండి నడుస్తున్నటువంటి నా మిత్రుడు శరత్ సుందరి గారు, వారికి